హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు జరగబోయేటువంటి అస్సాం ఎన్నికలలో మళ్ళీ తన యొక్క స్థానాన్ని పదిలం చేసుకోవాలని బీజేపీతో సహా విశ్వశర్మ ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి దశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసినటువంటి ఒక ఫోటో అతి పెద్ద తుపాకీ పట్టుకొని ప్రజల మీదికి గురిపెట్టి నో మెర్సీ దయ లేదు కాల్చేస్తామని ముస్లింలపై దాన్ని ప్రయోగిస్తున్నట్టు ఇచ్చినటువంటి ఒక పోస్టర్ పోజు సోషల్ మాధ్యమాల ద్వారా అది సుప్రీంకోర్టుకు చేరింది. ఆ సుప్రీంకోర్టులో ఫైల్ చేసినటువంటి పిల్స్ మరియు ఇతర పిటిషన్స్ 3 రకాలుగా ఉన్నవి. ఒకటి ఇందులో ఆ ఫైల్ చేసినటువంటి సిపిఎం నేత అన్ని రాజా ఫైల్ చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఈ యొక్క అనగా ఈ యొక్క హిమంత బిశ్వ శర్మ మాటలు మరియు ఈ పోజ్ ఉంది కాబట్టి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్ఐటి ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అట్లాగే ప్రముఖ పౌరులైనటువంటి ఢిల్లీ ఎక్స్ లెఫ్టినెంట్ జనరల్ నజీబ్ జంగ్తో పాటు రూపురేఖ వర్మ ఆమె కూడా 12 మందితో సహా సుప్రీంకోర్టులో పిల్ ఫైల్ చేశారు. అట్లాగే అస్సాంలో ఉన్నటువంటి మేధావులు అనబడేటువంటి వాళ్ళు కూడా అనగా ఎక్స్ డీజీపీ హరే కృష్ణ డేకా మరియు డాక్టర్ హిరేన్ గోహెన్లు కూడా ఈ యొక్క పిటిషన్స్ ఫైల్ చేశారు అక్కడ సుప్రీంకోర్టులో. ఈ యొక్క సుప్రీంకోర్టులో ఫైల్ అయినటువంటి ఈ పిటిషన్లపై స్పందిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి అతను అస్సాము ఎన్నికలు సుప్రీంకోర్టులో సగము జరుగుతున్నవి అని సూర్యకాంత్ తన యొక్క వివాదాస్పదమైంది ఇది. ఎందుకనంటే సుప్రీంకోర్టులో సగం ఎన్నికల యుద్ధం జరుగుతుంది అంటే అసలు ఈ సుప్రీంకోర్టు ఏదో కిరాణం కొట్టు లాగా ఎక్కడో పక్కకు పెట్టుకొని తన ఏదో జీవనం గడుస్తున్నట్టుగా భావిస్తున్నాడే కానీ సుప్రీంకోర్టు భారతదేశానికి చట్టాలకు మరియు రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించినటువంటి ఆ యొక్క భాగాన్ని తాను స్వీకరిస్తున్నట్టుగా ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా జస్టిస్ సూర్యకాంత్ తన యొక్క ఆ యొక్క పదవిలో కూర్చొని మాటలు మాట్లాడడం వల్ల కానీ చేస్తున్నటువంటి చర్యల వల్ల కానీ ఎక్కడ ఇప్పటి వరకు కూడా కనబడలేదు. ఎందుకంటే అటువంటి వారే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థానాలకు వస్తున్నారు కాబట్టి అక్కడ అట్లా కనబడుతున్నది. మరొక వైపున ఎవరు ఎటుపోతేనేమి అని చెప్పేటువంటి పరిస్థితులలో చేతులు దులుపుకునేటువంటిదే ఈ యొక్క సుప్రీంకోర్టు తయారైంది. అక్కడ అస్సాం రాష్ట్రంలో తొలగించినటువంటి ఓటర్లు 2,43,485 అయితే కొత్తవి చేర్చుకున్నవి 5,86,000 ఓట్లు. అనగా అక్కడ మహారాష్ట్ర మోడల్ను ఇంప్లిమెంట్ చేయబోతున్నది హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వము అస్సాం రాష్ట్రంలో.